సంకట చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈరోజు మంగళవారం, ఆరుద్ర నక్షత్రం, కార్తీక మాసం వచ్చింది. ఈరోజైతే నేను సంకట చతుర్థి మొదటి వారం అయితే స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ వారం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సంకట చతుర్థి ఒక్కసారైనా ఉండాలి అనుకున్నాను. కాకపోతే ఈరోజు మంచి వారం కదా, అందుకే ఈరోజైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు ఎవరైనా సంకట చతుర్థి వ్రతం చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వినాయకునికి గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను గన్నేరు పూలను గులాబీ పూలు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే వినాయకునికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. మనం ఇలా బిల్వపత్రం దేవుని సమర్పించేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే 3 ఆకులు ఉండాలి. అలా రంధ్రాలు కూడా ఉండద్దు. 100 ఆకులు పెట్టేదానికన్నా 1 ఆకు మంచిదైతే పెడితే చాలా చాలా మంచిదంట. ఈ నేను చెప్పిన మాట కాదు, చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నారు. 1 ఆకైనా పర్లేదు కానీ దానికి రంధ్రాలు ఇలా 1 ఆకు లేకుండా ఉండకుండా పెట్టకండి. మంచి ఆకు ఒక్కటైనా మంచిది అని చెప్పారు. ఈరోజు వినాయకునికి అయితే ఎర్ర అక్షంతలతో అయితే ఓం గం గణపతి నమః అని 108 సార్లు చదువుకుంటూ ఇలా విఘ్నేశ్వరుని పూజ అయితే చేసుకున్నాను. మన సంకటాలన్నీ తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మనపై అందరిపైన ఉండాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం గం గణపతి అయ నమః. నా ఛానల్లో నేను ఏ పూజ చేసినా అదే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు సంకట చతుర్థి కాబట్టి నేను మొదటి వారం అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలి. ఏ సంకటాలు అయితే ఉండకుండా ఉండాలి. అలాగే ఇంకొకటి, నేను ఈరోజైతే బియ్యపిండి, వరిపిండి, అలాగే కందిపిండి కలిపి 3 పిండిలను కలిపి అయితే 2 ప్రమిదలను అయితే చేసుకున్నాను. ఇలా 2 ప్రమిదలు చేసుకొని దానిపైన ఎర్రటి వత్తులు వేసి దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. సంకట చతుర్థి వ్రతాన్ని అయితే 1 లేక 3 లేక 5, 11 ఇలా 21 బేసి సంఖ్యలో అయితే ఒక పొద్దు ఉండాలి. సంకట చతుర్థి నెలలు 21 నెలలైనా ఉండొచ్చు, 11 నెలలైనా, 9 నెలలైనా, 5 నెలలైనా, 3 నెలలైనా, 1 నెలైనా ఉండొచ్చు. చూడండి, నేను ఈరోజు ఎర్ర వత్తులు వేసుకొని ఊది బస్తితో అయితే దీపారాధన స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, బియ్యపిండి, వరిపిండి, కందిపిండి 3 పిండిలు కలిసి ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది అని గురువుగారు చెప్పారు కదా. అందుకే నేను ఈరోజు పిండి ప్రమిదలను అయితే 2 చేసుకున్నాను. 2 చేసుకొని ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వాళ్ళు ముందుగానే అప్లోడ్ చేస్తారు. నేనైతే చేసిన తర్వాత అప్లోడ్ చేస్తానంటే నేను ఏ పూజ చేసినా అదే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఉసిరికాయలు 5 ఉసిరికాయలు పెట్టుకున్నాను. 5 ఉసిరికాయలు పెట్టుకుని దేవుడి ముందు ఈరోజైతే చక్కగా వెలిగించుకున్నాను. నిజంగా ఇలా సంకట చతుర్థి పూజ చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా మనకు మనసుకు ప్రశాంతంగా అనిపించినప్పుడు ఆ పూజ సక్సెస్ అయినట్టే అని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా ఈరోజైతే ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల, మనందరి దయ వల్ల అంతా విఘ్నాలు లేకుండా జరగాలని మరోసారి కోరుకుంటున్నాను. సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకట చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషాలు, సమస్యలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, అలాగే వివాహ సమస్యలు, అన్ని సమస్యలకు సంకట చతుర్థి వ్రతం చాలా ఉపయోగపడుతుంది. మంగళవారం నాడు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత అప్పు అయితే ముట్ట చేయండి. అలా చేయడం వల్ల మీ అప్పు మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోకుండా ఉంటే మంచిదే మంగళవారం రోజు. ఎందుకంటే మంగళవారం తీసుకుంటే ఆ అప్పు అనేది అసలు తీరదంట. కానీ ఆ తీసుకున్న అప్పు మాత్రం మంగళవారం చెల్లిస్తే మాత్రం పూర్తిగా అప్పు మొత్తం తొలగిపోతుంది. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మనందరిపైన ఉండాలి. చాలామంది ఏంటంటే మంగళవారం మంచిది కాదు అనుకుంటారు. కానీ మంగళవారం మంచి పనులు స్టార్ట్ చేయడానికి చాలా మంచి రోజు, అనువైన రోజు. కానీ ఏమైనా చేయకూడని పనులు మాత్రం అసలు ఈ మంగళవారం రోజైతే చేయకూడదంటే అప్పులు తీసుకోవడం, లోన్స్ ఇలాంటివి మాత్రం మంగళవారం చేయకపోవడం చాలా చాలా మంచిది. విఘ్నేశ్వరునికి బేసి సంఖ్య అంటే చాలా ఇష్టం. 21 గరక పూసలు వినాయకుని సమర్పించి మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా చేసిన కోరిక తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇంకా అంతా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం. ఈ రోజైతే నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను.
అలాగే ఎవరైనా నా మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేనైతే ఎన్ని వారాలు ఉంటానని మొక్కుకోలేదు. ఆ విఘ్నేశ్వరుడు నాకు ఎన్ని రోజులు ఓపికను ప్రసాదిస్తే అన్ని నెలలు మాత్రం ఉంటానని అయితే మొక్కుకున్నాను. ఇంకా చూడాలి ఆ విఘ్నేశ్వరుడు నన్ను ఎన్ని నెలలు ఉంచుతాడనేది. ఇంకా ప్రతి నెల మీకైతే చెప్తాను కదా. ఈ నెల ఉన్నది, ఇదైతే మొదటి నెల. ఇక నెక్స్ట్ కనీసం 3, 5, 11, 21 అయితే ఖచ్చితంగా ఉండాలంట. అవి ఉండడానికి ట్రై చేస్తా. అంతా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే చిన్న ఛానల్ కాబట్టి ఎవరు చాలా సపోర్ట్ చేయట్లేదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా పంచహారతితో అయితే విఘ్నేశ్వరునికి హారతి ఇస్తున్నాను. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః. చంద్ర దర్శనం చూడండి. చంద్రుడు చాలా చక్కగా కనిపిస్తున్నాడు బంగారు వర్ణంలో. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చక్కగా ఒక నమస్కారం అయితే చేసుకోండి. ఇంకా ఒక్క పొద్దు అయితే విరమించండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభరాత్రి.